ఇస్ ఇస్ ట్రూ అండి దట్ నయీం థ్రెటెండ్ సమ్ ఆఫ్ యువర్ పార్టీ లీడర్స్ అంటున్నారు మొన్న వచ్చి ఆయన? అతను పార్టీ ఎక్స్ఎంపీ ఎమ్మెల్సీ కూడా చెప్పినాడు కదా, ఇది పార్టీ నాయకులని. ఇప్పుడు నేను అన్నది ఏంటంటే, మీరు ఒక సీనియర్ అధికారులు డీజీపీ లెవెల్ అధికారులు ఇంత ఇన్వాల్వ్ ఉండరని చెప్పినప్పుడు, ఒక జూనియర్ అధికారి, అందులో నాగిరెడ్డి అనే అధికారి పైన గతంలో అతనిపైన అవినీతి చర్యలు ఉన్నాయి, సస్పెండ్ అవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి ఏ విధంగా సీనియర్ అధికారులపైన విచారణ జరిపించగలుగుతాడు? అంటే సిట్ బృందంలో భాగంగా మీరు అంటున్నారు. సిట్ బృందంలో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇది అంతర్రాష్ట్రాలలో ఆస్తులు ఉన్నట్టు వస్తూ ఉన్నాయి, అంతర్రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నట్టు వస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు ఒక సిట్ ఏ విధంగా విచారిస్తుంది? సిబిఐ విచారణ చేయగలుగుతుంది. కాబట్టి సిబిఐ విచారణ చేయమని చెప్పాము. దీంట్లో పొలిటీషియన్స్, పోలీస్ ఎవరున్నారు, ఏ పార్టీ వాళ్ళైనా సరే, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, ఎవరున్నా సరే సిబిఐ విచారణ జరిగితే, లేక జ్యుడిషియల్ విచారణ జరిగినా కూడా దాంట్లో బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సిట్ అనేది ఇట్స్ ఓన్లీ కప్పిపుచ్చడానికి కొరకు ఆ సీక్రెట్ డైరీని ఏర్పాటు చేసుకుని, వాళ్ళు మీరు కొన్ని ఫోటోలు చూస్తూ ఉన్నాం. యూ కెన్ మేక్ ఇట్స్ ఎ సింపుల్ కామన్ సెన్స్. మీరు కంప్యూటర్లో కూర్చొని యూ కెన్ మేక్ ఫోటోషాప్ చేయొచ్చు. ఎవడు చూడబోయిండు, అతను నిజంగా అతను ఫోటోలా అతను మార్చుకున్నట్టు మహిళా వేషం వేసినట్టు చూపిస్తూ ఉన్నారు. These all can be created in a computer. You think it's all created? Really? It could be. I'm saying, but they're not showing కదా. ఆ ఫోటో చూపించట్లే, ఖాళీ లీక్లు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఇన్వాల్వ్ అన్నట్టు లీక్ ఇస్తారు, అటు టీడీపీ నాయకులు ఉన్నట్టు లీక్లు ఇస్తూ ఉన్నారు. మీరు డైరీ బయట పెట్టండి, యూ కెన్ గివ్ టు ఎనీ మీడియా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. వాళ్ళ కరపత్రమైన లేక వాళ్ళ టీవీ ఛానల్ చెప్పుకొని వాళ్ళ ఛానల్ బయట పెట్టమనండి. ఇది డైరీ, ఇది వస్తుందని చెప్పానండి, స్క్రీన్ లేక వీడియో తీయమని చెప్పండి. ఎక్కడన్నా మీరు గతంలో చూసి సంచులు మోసుకెళ్తున్నారు, అక్కడ బెడ్రూమ్ దొరికింది, బెడ్రూమ్లో కట్టల నగలు అంటున్నారు. ఎక్కడ లిస్ట్ చేసిన ఎక్కడ కనపడతలేదే. పత్రాలన్నీ వెరిఫై చేస్తుంటారు, ల్యాండ్ రికార్డ్స్. ఫార్ఫెచ్ అంటారు ఇంకా 10,000 సినిమాల వర్త్ ఆఫ్ 7 terabytes ఆఫ్ ఫుటేజ్ అంటున్నారు. సంథింగ్ దే రికార్డెడ్, వీడియో రికార్డెడ్ అండ్ కాల్ మీడియా అండ్ షో ఇట్. గత పోలీసు వాళ్ళు బహిరంగ చూపిస్తారు కదా, ఎన్ని మావోయిస్టులను చంపేసినాము, ఇంత అమ్యునిషన్ దొరికింది, పిస్తోల్ అని పెట్టి చూపిస్తారు. So what are you suspecting? They're not showing anywhere kada. No, what are you suspecting? What is the implication? You're saying cover up. It's all more of a cover up than with time they'll have to. ఇప్పుడు జరిగి 15 రోజులు 20 రోజులు కూడా అవ్వలేదు కాబట్టి show it publicly. No, ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే, ఒక దొంగను చంపి ఇంకో దొంగ పంచుకున్నట్టుగా అయిపోతుంది. ఇది చూపించకపోతే, ప్రజలకు చూపించకపోతే, వీఆర్ ఇన్ డెమోక్రసీ. అది ఎవరి పేర్లైనా రావచ్చండి, ఏ పార్టీ వాళ్ళ పేర్లైనా రావచ్చు, అందులో ఎవరైనా రావచ్చండి. అఫ్కోర్స్ ఎవరున్నా కూడా శిక్ష పడాల్సిందే. ఎవరు అలాంటి నరాంతుడిని తయారు చేసినందుకు ఎవరు సహకరించినా కూడా శిక్ష పడాల్సిందే. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ 2019. మీ జోస్యం ఎంతవరకు, మీరు చెప్పిన ప్రెడిక్షన్స్ ఎంతవరకు ఫలిస్తాయని చెప్పి? అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ అస్ట్రాలజీ. దేవుని నమ్ముతారా మంజుష్ గారు? నమ్ముతాను, బట్ రోజు అట్లా గుడ్డిగా పూజలు చేయను. బట్ నేను దానికి ఎఫర్ట్స్ కూడా ఉండాలి. పరిస్థితులు కనబడతా ఉన్నాయి, హౌ టు ఎన్కాష్ ఇట్ అనేది ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ కష్టపడాలి, ప్రజలతో మమేకం కావాలి, ప్రజల కష్టాల్లో వాళ్ళకు అండగా ఉన్నామని చెప్పి నిరూపించుకోవాలి, వాళ్ళతో పోరాటం చేసి చూపించాలి, అప్పుడే వస్తుంది. అటు దేశంలో కానీ ఇటు కాంగ్రెస్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మిగతా చోట్ల తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మీరు హుదూద్ తుఫాన్ గురించి బాధితులను గమనిస్తే వచ్చిన డబ్బులు ముఖ్యమంత్రి గారు విహారయాత్రలో ఖర్చు పెట్టారు. ఇక్కడ కూడా ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి విదేశాలకి ప్రత్యేక విమానం చూడలేదు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా చైనాకి 20 కోట్లు ఖర్చు పెట్టి తిరిగేసి వస్తాడు. చంద్రబాబు గారు అయితే ఇప్పుడు ప్రత్యేక విమానంలో వెళ్తూ ఉంటాడు, ఇంక్లూడింగ్ ఇండియాలో తిరగడానికి కూడా. ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేయడం. మీరు ఇంకోటి గమనించాలా, దేశంలో అత్యధిక శాలరీ తీసుకునే ముఖ్యమంత్రి అంటే చంద్రశేఖరరావు. ఉద్యమ పార్టీకి వెళ్ళి వచ్చి చనిపోయిన కుటుంబాలకి ఇప్పటిదాకా ఆర్థిక సహాయం ఇవ్వకుండా, ఒక అమరులకు ఇప్పటిదాకా ఉద్యోగం ఇవ్వలే, కనీసం శ్రీకాంతాచార్యని చెప్పుకుంటే వారికి కనీసం తల్లికి ఇప్పటిదాకా ఉద్యోగంగా ఆర్థిక సాయం చేయలేదు. జయశంకర్ సార్ అని మాట్లాడు వాళ్ళు మర్చిపోయి ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నది? అందుకే చెప్తా ఉన్నాను. ఎంత సాలరీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు? మీరు అంటే 4,21,000. రాష్ట్రపతికి కానీ మిగతా ఏ ముఖ్యమంత్రికి దేశంలో ఇంత శాలరీ లేదు. 30 కోట్లు పెట్టి భవంతి కట్టుకుంటా ఉన్నాడు. ఇవాళ గరీబులకు మాత్రం ఇండ్లు కట్టేయాలి. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే మనకు నేషనల్ లెవెల్లో సుబ్రహ్మణ్య స్వామి గారు వినిపించాల్సి వస్తుంది. ఆయన చేసిన ఆరోపణలు సోనియా గాంధీ గారి మీద కానీ మీ పార్టీ సీనియర్ లీడర్స్ మీద వెరీ సివియర్ అలిగేషన్స్. యు నో దట్. ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు చేసిన ఆరోపణలు మీరు గమనిస్తూ ఉంటే హీజ్ మాస్టర్ వాయిస్. ప్రధానమంత్రి చెప్తా ఉంటాడు, అతను చేస్తూ ఉంటాడు. వీఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్, డిబేట్లు. మీరు నేషనల్ హెరాల్డ్ పైన ఆరోపణలు చేసినప్పుడు 18,000 కోట్లు ఇద్దరు సిస్టర్స్ తీసుకున్నారని చెప్పి ఆయన అంటే మేము చేసిన చెప్పాడు కదా. ఇప్పుడు మొత్తం ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం. తీయించమంటారు అయితే డబ్బులని?
రికార్డ్స్, ఎనీ కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్ యాక్సెస్ ఎవరికి ఉంటుంది? ప్రధానమంత్రికి ఉంటుంది. కీ మొత్తం ప్రధానమంత్రి. న్యూక్లియర్ వార్ చేయాలని ప్రధానమంత్రికి ఉంటుంది. మనది పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రధానమంత్రి సుప్రీం, నాట్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవ్రీథింగ్ ఎట్ యువర్ డిస్పోజల్. ఐఎమ్ ఛాలెంజింగ్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ మోదీ. ప్రూవ్ ఇట్. ఊరికి ఆరోపణలు సోనియా గాంధీ గారి పైన చేయడం కాదు. ప్రభుత్వం మీ చేతులు. ఇప్పుడు హర్యానా గురించి అక్కడున్న రాబర్ట్ వాద్రా గురించి మాట్లాడతారు. హర్యానా గవర్నమెంట్ ఈజ్ బీజేపీ గవర్నమెంట్. రాజస్థాన్ ఈజ్ ఎ బీజేపీ గవర్నమెంట్. యూపీలో ఈజ్ ఎ బీజేపీ, నేషనల్ బీజేపీ గవర్నమెంట్. బట్ దే ఆర్ ఇన్ పవర్. 73 ఎంపీస్ ఉన్నారు. సో వై డోంట్ యూ ప్రూవ్ ఇట్? వై డోంట్ టేక్ ఎనీ యాక్షన్? సో దిస్ ఎగ్జాక్ట్లీ మీరు అడిగారు కదా ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయింది అనేది. ఇట్లాంటి 2G పైన అన్నిటిపైన అసత్య ఆరోపణలు చేసే మీరు ఒక్క 2G పైన ఇప్పటికీ ఎందుకు రికవర్ చేయట్లేదు? విజయమాలని ఎవరు తప్పించినారు? లలిత్ మోడీని ఎవరు చేస్తున్నారు? లలిత్ మోడీకి సంబంధాలు ఎవరుకున్నాయి? రాజస్థాన్ ముఖ్యమంత్రితో ఉన్నాయి. మహారాష్ట్ర వ్యాపం స్కామ్ చూసినారు. ఎంతమంది చనిపోయారు అక్కడ. ఆ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ విధంగా శివరాజ్ చౌహాన్ భార్య కానీ ఏ విధంగా ఈ వ్యాపం స్కామ్లు ఇరుక్కుపోయినారు. ఛత్తీస్గఢ్లో బియ్యం స్కామ్ కానీ, మహారాష్ట్రలో చిక్కీ స్కామ్ కింద మహిళా యువ మంత్రి కానీ, మహారాష్ట్ర మంత్రిని తప్పించినారు దావుద్ ఇబ్రాహింతో లింక్స్ ఉన్నాయని చెప్పని. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ కింద కనబడట్లేదా? మన్ కీ బాత్ చెప్పే ముఖ్యం ప్రధానమంత్రి గారికి ఇవే కనబడట్లేదు. సో అబ్సల్యూట్ పవర్ మేక్స్ పీపుల్ బ్లైండ్ అండ్ అరగెంట్. దట్స్ వాట్ మోదీ ఈజ్. సో డెఫినెట్గా కలిసి వస్తారా జనం? విల్ వెయిట్ అండ్ వాచ్. వెళ్ళండి. యాజ్ ఐ సెడ్, యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా ఐ హావ్ టు స్టాండ్ బై ది పీపుల్. ఎవరు వచ్చినా ప్రజలకు మేలు జరగాలి, నిజంగా రాష్ట్రం బాగుపడాలి, ఇదే అందరూ కోరుకునేది. నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన ఉంటాను. సో కాబట్టి నేను రైతుల యొక్క ఆత్మహత్యలకు చెల్లించి నేను భారతదేశం తిరగడం జరిగినది.